ఈరోజు దేవుడు నిన్ను నన్ను దేవుని తోటకు యజమానిగా పెట్టాడేమో, దేవుని తోటకు దాసుడిగా పెట్టాడేమో, దేవుని తోటకు కావలిగా పెట్టాడేమో. ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్కరిని ఆయన తన పరిచర్య కొరకు నిలబెట్టుకుంటున్నాడు, తన సేవ కొరకై నిలబెట్టుకుంటున్నాడు. కేవలము దేవుని సేవకులు మాత్రమే కాదు, కేవలము దేవుని ప్రత్యేకింపబడిన వారు మాత్రమే అని కాదు, కానీ దేవుని చేత ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు అందరూ కూడా ఆయన సేవలో, పరిచర్యలో పాలిభాగస్తుల అయినటువంటి వారే. అయితే ప్రియులారా, నీకు ఇవ్వబడిన పనిని నమ్మకంగా చేస్తున్నావా? ఆనాడు ఆదాము అవ్వలకు ఆ తోటలో వారిని కావలి వారిగా పెడితే వారు ఆ పాపంలో పడిపోయారు, ఆ యొక్క బాధ్యతను విస్మరించారు. అయితే ఆ తోటలో నుండి వారు త్రోసివేయబడ్డారు. ఈరోజు నీవు కూడా నీకు అప్పగింపబడిన ఆ పని విషయంలో దేవుడు ఎంతో నమ్మకంగా నీ మీద భారం ఉంచి, నీకు ఒక బాధ్యతను అప్పగించి, నీ మీద నమ్మకం ఉంచి అది నీ చేతుల్లో పెడితే అందును బట్టి నీవు నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోయావేమో. ఒకసారి ఆలోచన చేయి.